Hi guys, welcome to my channel. ఈరోజు మా చెల్లె బర్త్డే ఫ్రెండ్స్. మేమైతే కాళేశ్వరం పోతున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే శివలింగం దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా డాడీ నేను మా చెల్లె ముందర కూర్చున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ మా రాజేశ్వరి అక్క మా సునీల్ మామ వెనకాల కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము 6 మందిలో అయితే బయలుదేరుతున్నాం. వెదర్ అయితే కూల్గా ఉంది అని మేము ముందే స్వెటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. స్వెటర్ వేసుకుంటే లోపల వేసుకోవడం పెట్టింది మా డాడీ. మా చెల్లి అయితే హ్యాపీగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ వెళ్తుందో ఏమో తీసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వెదర్ ఎండలో వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్వెటర్ తీసేసి కార్ డ్రైవింగ్ చేస్తుంది. మా డాడీ అయితే కార్ డ్రైవింగ్ చేస్తుండు. మేము ఎంజాయ్ చేసుకుంటూ కాళేశ్వరంకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే అక్కడ కాళేశ్వరం టెంపుల్ ఫ్రెండ్స్. ఆడ చూడంగానే జనాలు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఎవ్వరు లేడు. అంటే ఇప్పుడు గుడి మూసేసిరు ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం 4 o'clock తీస్తాడంట. మేము అక్కడ కొత్తగా వెళ్ళినామని అందరికి అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నాకైతే టెంపుల్ భలే నచ్చింది ఫ్రెండ్స్. మేము దేవుడు దర్శనం ముందరనే మా చెల్లె బొమ్మలు కొనడానికి తీసుకెళ్తుంది. నేనైతే ఒక లేజర్ లైట్ కొనుక్కున్నా, మా చెల్లె డాటర్ కిట్ కొనుక్కుంది ఫ్రెండ్స్. అక్కడ 2 షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఎట్లయితే గోడం ఉన్నాయి చూస్తుందో చూడండి. మా చెల్లి అయితే స్వీట్ కార్న్ ఎక్కడ ఉన్నాయో అన్ని అక్కడ చూస్తుంది. గ్లోబ్స్ ఫైనల్ గా అయితే స్వీట్ కార్న్ తీసుకొని ఎట్లా తింటుంది చూడండి ఫ్రెండ్స్. వేడి ఉన్నట్టు అక్కడ తినేస్తుంది. ఫైనల్ గా అయితే వేడి ఉందని మా మమ్మీకి నువ్వు తినిపి అని ఎట్లా కోపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మా సునీల్ మామ ఎప్పుడు తినకుండా చిన్న పిల్లలాగా తింటుండు. ఫైనల్ గా అయితే మేము కరీంనగర్కి వెళ్ళి కాళేశ్వరంకి చేరుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఒక కొబ్బరి బండ తీసుకున్నా ఫ్రెండ్స్. మా చెల్లె పువ్వులు దీపం పట్టుకుంది. గోదావరి నదిలో దీపం పెట్టానంట ఫ్రెండ్స్. నేనైతే గోదావరి నది చూసి షాక్ అయినా ఫ్రెండ్స్. మస్తు పెద్దగుంది. వాటర్ మొత్తం వైట్ ఉంటది కానీ ఆ వాటర్ వర్షం పడితే మొత్తం బ్లాక్ అయింది ఫ్రెండ్స్. నేనైతే లోపల ఆడుకుంటా అంటే మా మమ్మీ నాకు కింద దిగనేస్తాడే పట్టుకుంటుంది. ఈ వాటర్ బ్లాక్ అనిపిస్తుంది, అందుకే స్నానం పైనకి వెళ్ళి పోసుకుంటున్నాం. నేను ఆడుకుంటా అంటే ఒక ఆంటీ వచ్చి నాకు బొట్టు పెట్టింది. ఫైనల్ గా అందరైతే బొట్టు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ స్నానం చేసుకొని. మేమైతే ఇక్కడ దీపం రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఇక్కడ దీపం వెలిగించింది మా డాడీ అయితే. నేను మొక్కుంటున్నా. మేమందరం అయితే దేవుణ్ణి మొక్కున్నాం ఫ్రెండ్స్. ఫైనల్ గా మా చెల్లి బర్త్డే అని మా చెల్లి మంచిగా ఉండాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. దీపం పట్టుకుంటే భయం వేస్తుంది కానీ దీపం వదిలేస్తారు ఫ్రెండ్స్. నేను మా డాడీ దీపం వదిలేసినాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా చూడడం మంచిగా వెళ్తుంది. నాకైతే ఆనందం అనిపించింది. ఫైనల్గా అయితే కొబ్బరి బండ కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బా ఎంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్. మా డాడీ కూడా నాకు పట్టుకున్నా. ఫైనల్గా అయితే కొబ్బరి బండ కొట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ దేవుని మొక్కుంటున్నాం. మా చెల్లి అయితే అసలు కిందికి దిగుతలే ఫ్రెండ్స్. మేమైతే ఫస్టే టిఫిన్ తీసుకెళ్ళినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాం. మా రాసక్కనే వండుకొచ్చింది ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్రై, పచ్చడి, రైస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఇలా తింటే టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే మా చెల్లి అయితే ఆమె చేత్తో ఫస్ట్ టైం తినింది. నేను కూడా తిన్నాను చేత్తో. ఫైనల్గా అయితే మేము రెడీ అయ్యి మేము కార్లో కూర్చున్నాం. దేవుడి దగ్గర అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే దేవుని దగ్గర చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఇదే కాళేశ్వరం గుడి ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడిని చెల్లిస్తే చాలా మంచిగా ఉంటుంది అంట ఫ్రెండ్స్. ఫైనల్ గా నెక్స్ట్ వీడియోలో మా చెల్లె బర్త్డే ఏదో జరుపుకున్నామో చెప్తాను. ఆ దేవుని అయితే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మా చెల్లె బర్త్డే ఏదో చేసినామో చెప్తాను ఫ్రెండ్స్. శివలింగంని దర్శించుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ఎప్పుడైనా వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే గుడి పూజ చేసి లడ్డు తినుకుంటా బయటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అక్కడైతే జనాలు చాలా
తక్కువ మందిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇది గుడి చూడండి ఫ్రెండ్స్.